తూర్పు చూస్తే 3 కమ్మ, పెనమలూరు, తూర్పు, గన్నవరం. ఇటు చూస్తే మైలవరం కమ్మ, ఇక్కడ చూస్తే కమ్మ, మొత్తం సెంట్రల్ చూస్తే కమ్మ వర్సెస్ కాపు. అంటే ఇంట్లో సగభాగం ఉంటారు కదా భార్య భర్తలు. ఓకే. వేరే అబద్ధం అంటే జనరల్గా ఏంటంటే 8 సీట్లు మన దౌర్భాగ్యం. ఇది కూటమి అనరు, ఇది కూటమి అనరు. కూటమిలో మన నాయకుడికి మరి నోరు ఎలా నొక్కారో ఏం చేశారో. ఆయన కూడా పిచ్చోడు కాదు, అమాయకుడు కాదు. ఆయన కూడా తెలివిగలడు. 10 ఏళ్ళ నుండి పార్టీ నడుపుతున్నాడు. 10 ఏళ్ళ నుంచి మనం కూడా చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని, భార్య బిడ్డలను ఎదుర్కొని వాళ్ళు కష్టపెట్టి మనం పని చేస్తూ ఉన్నాం. చిరంజీవి గారు అయితే చాలా మంచోడు. దేవుడు ఆయన దండం పెట్టాలి. ఎందుకంటే 10 ఏళ్ళలో ముగించారు కదా. మనం బాధపడ్డాం చాలా. ఏంట్రా మూసారు, ఇక్కడ 2014లో సీఎం అయ్యేవాడు, అది ఇదని బాధపడ్డాం. ఆయన తిట్టుకున్నాం కూడా. ఇవాళ ఆయనే దేవుడు అనిపిస్తుంది. తొందరగా ముగిస్తాడు. పిల్ల 10 నెలలే తిట్టారు. ఆ తర్వాత మా వ్యాపారాలు మేము చేసుకున్నాం, శుభ్రంగా ఉన్నాం, కొద్దిగా సెటిల్ అవుతున్నాం అనేటప్పటికి 2014లో కూటమి. సరే ప్రత్యక్షంగా పోటీ చేయలేదు కాబట్టి ఆయన ఆ రోజు కూడా అదృష్టవంతులే. ఆ రోజు కూడా ఏం నష్టపోతాం. ఏదో ప్రచారం చేసాం, తిరిగాం. 2019 వచ్చినప్పటికి 175 సీట్లలో కూటమితో, కమ్యూనిస్టులతో పాటు, బీఎస్పీతో పాటు మనం పోటీ చేస్తాం. మహేష్ గారు ఆ రోజు కూడా పోరాడే టికెట్లు తెచ్చారు. ఆ రోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీతో గుర్తుంటుంది. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ నాకు బలమైన నాయకుడు మహేష్ గారు, బీసీ ఎన్నో ఉద్యమాల్లో చేశాడు, బీసీ నాయకుడు అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఇవాళ కూడా మన ఫోన్లో ఉన్నాయి. మరి అంత బలమైన నాయకుడు వాళ్ళు బలహీన పడ్డాడా? ఎందుకు? ఇప్పటికే బీసీ నాయకుడిగా వచ్చి కొత్తగా మనం పార్టీ పెడితే మన పార్టీలోకి వచ్చినప్పటికే బలమైన నాయకుడు, మరి ఇవాళ ఎలా బలహీన పడ్డాడో నాకైతే అర్థం కావట్లా. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అలాగే తెలుస్తున్నారు మమ్మల్ని. ఏంటి రానైనా సీట్లు పెట్టారండి, మిమ్మల్ని కదా మీ నాయకుడు అనాలన్నారు. మనమేం అనలేము. అమ్మా ఏదో పొత్తులు వెళ్ళిపోయినా అంటున్నాం ఇవాళ కూడా. ఎందుకని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క మహేష్ గారు శాస్త్రం. ఈ రెండింటితో బండి లాగలేక సరే అదొక భాగం నడుస్తూ ఉన్నాం. ఇప్పుడు పోతే పొత్తు కుదిరిన తర్వాత మరి సుందర చౌదరి గారు అండర్గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశారు. మన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా ఫోన్లు వెళ్తూ ఉన్నాం. ఇది పొత్తు ధర్మమా? పొత్తు ధర్మం కాదు కదా. అసలు నువ్వు కేంద్ర మంత్రివి, రాజ్యసభ సభ్యుడివి, ఎంతో ఉన్నత విద్యావంతులని చెప్పుకుంటున్నావు, వేల కోట్ల రూపాయల అధిపతివి, 5,000 కోట్ల రూపాయల బ్యాంక్ అవి పెట్టినటువంటి గొప్ప చరిత్ర ఉన్నవాడివి. మరి ఎంత తెలిసిన నీకు మరి ఇక్కడ ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడిని కలిసిన తర్వాత కదా కేడర్ ఫోన్ చేసి సరే నాయకుడు చేయకపోతే, సహకరించకపోతే అప్పుడు కదా కేడర్ దాకా వెళ్ళాలి. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఆయన్ని చంపేయాలి. ఈ కేడర్కి ఏదో రూపాయో పాపాయో ఆశ చూపి లాగేసుకోవాలి అని ఒక దురుద్దేశంతో కొంత జరిగినప్పుడు 10 మంది 5 వెళ్తూ ఉంటారు. ఎక్కడైనా ఉంటారు, వాళ్ళు వెళ్తూ ఉంటారు. మరి మేమంతా వెళ్ళలేదుగా. మేమంతా వెళ్ళలేదంటే మీ నిబద్ధత, మీ నాయకత్వం మీద మాకున్నటువంటి మీ నాయకత్వంలో మేము 5 ఏళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసాము, ఎన్ని పోరాటాలు చేసామో మీకు తెలుసు, మా అందరికీ తెలుసు. అందులో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారిని దిష్టిబొమ్మ తగలబెడితే ఇక్కడ రాష్ట్రం మొత్తం చూసింది కదా, ఫలానా చోట వైసీపీలు దిష్టిబొమ్మ తగలబెట్టారని. ఒక్కడికి పౌరుషం రాలా. నెంబర్ 2కి రాలా, నెంబర్ 3కి రాలా, నెంబర్ 4కి రాలా, ఎవరికి రాలా. మాకే ఎందుకు రావాలి? మా దరిద్రం కాకపోతే మా దరిద్రమే. అభిమానం కాదు, అభిమానం కూడా ఎక్కువైపోతే దరిద్రం పెట్టేస్తుంది. మా దరిద్రం కాదు, మాకే ఎందుకు రావాలి? వచ్చింది ఏదో తగలబెట్టేసాం ఆవేశంలో. 23 మీద కేసులు, అర్ధరాత్రంలో సెట్లాడేసి గేదర్ కాపులో లేచి కానీ బయటకు తెచ్చారు. ఏంటి మాకు ఈ కర్మ? పవన్ కళ్యాణ్ నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని ఆదుకుంటాడని. సరే ఆయనకి ఎలాగో అంత ఆయన బంధువులు ఆయనకు ఉంటాయి. ఆయన గుజరాత్లోనో ఎక్కడో షూటింగ్ నిమిత్తం ఉంటాడు. ఆయన విషయం పక్కన పెట్టండి. నెంబర్ 3 ఏమయ్యాడు? నెంబర్ 4 ఏమయ్యాడు? మళ్ళీ మహేష్ గారు మనకు దిక్కయింది. మళ్ళీ ఆయనే కళ చేసుకొని 6 లక్షల రూపాయలు ఖర్చే మా భోజనాలు, మా టీలు, మా టిఫిన్లు. ఏంటండి ఎన్ని బాధలు పడ్డాం? ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వలేదు. మనకి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వలేదు. ఆ రోజు ఎవరైనా ఉన్నామో కేసులో ఎవరికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కావాలా? మరి మనకి అలాంటి నాయకుడు కావాలని, అలాంటి నాయకుడు కావాలి తప్ప ఒక పెద్దన్నరి మనకు వద్దని, పేదాడు
పెత్తుండాలి. పేదవాడు అంటే కోట్లు 2 కోట్లు 10 కోట్లు లేనడు కాదు, అంటే 1000 కోట్లు లేవని నేను చెప్పేది. జగన్ ఏమన్నాడంటే పేదవాడికి పెత్తుండాలి అన్నాడు. ఆయన బూతు మంది ఒరిజినల్, మంది నిజం. పేదవాడికి పెత్తుండాలికి ఇప్పుడు యుద్ధం. ఆ యుద్ధంలో పోటీ చేయాల్సిందే, ఇండిపెండెంట్ గా పోటీ చేయాల్సిందే, గెలవాల్సిందే. గెలవకపోయినా పేదవాడికి పెత్తుందారికి పోటీ అంటే ఇదే ఫిక్స్. రాష్ట్రం మొత్తం ఇదే సంచలనం అవ్వాలి. సంచలనం అవుద్ది కూడా. సుజనా చౌదరి మీద పోటీ చేస్తేనే ఒక సంచలనం. కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామా వివరం కూడా చదివినిపిస్తా అందరి సమక్షంలో. గౌరవనీయుల ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే విజయవాడ నగర అధ్యక్షులు పోతున్న మహేష్ గారికి. ఎందుకు రాజీనామా ఎత్తే తీసుకుంటాం కదా, ఆమోదించాలి లేదో చూసుకుంటాం, చదవడం ఎందుకు? నేనేం రాశాను? నేనే అందుబాటులో నమస్కరించి నగర అధ్యక్షులు పోతున్న మహేష్ గారికి నమస్కరించి, వరలింగి వెంకటరామన్ విజయవాడ నగర కార్యదర్శి జనసేన పార్టీ నమస్కరించడానికి అయ్యా. నేను జనసేన పార్టీలో మీరు రబ్బర్ చెప్పులు వేసుకున్న వారిని అసెంబ్లీకి పంపిస్తానని, అలాంటి వారితోనే రాజకీయాలు చేస్తానని అన్నారు. ఇంకో 7 సిద్ధాంతాలు కూడా పెట్టారు. మీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరాము. అయితే కొన్ని రోజులుగా చూస్తున్న పరిణామాలు బట్టి మాకు ఎంతో మనసు బాధించింది. అది ఏమనగా రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర ప్రతినిధులు పోతున్న మహేష్ గారికి పశ్చిమ అసెంబ్లీ టికెట్ పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వడం అత్యంత బాధాకరం. వాళ్ళు సింగిల్గా పోటీ చేస్తే 5,000 ఓట్లు కూడా రాలేనటువంటి పరిస్థితి. పోటీ చేశారు, రాలేదు కూడా. అట్లాగే బీజేపీ ప్రకటించిన అభ్యర్థి సుజనా చౌదరి సామాజిక వర్గానికి పట్టుమని 6,000 ఓట్లు కూడా లేవు. ఆ విషయం కూడా అందరికీ తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో 10 ఏళ్ళ నుండి పోతున్న మహేష్ గారు పార్టీ కోసం ఎంతో వ్యయ ప్రయాసంతో నిబద్ధతతో పనిచేశారు. అట్లాగే 2019 ఎన్నికల్లో పార్టీ ప్రతికూల పరిస్థితుల్లో ఓడిపోతాం అని భయం లేని వ్యక్తిగా ఆనాడు మిమ్మల్ని ఎమ్మెల్యే టికెట్ పోవడం జరిగింది. అలాగే మీరు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రం మొత్తం అనుకున్నట్లే 175 నియోజకవర్గాల్లో జనసేన కూటమి ఓటమి పాలయ్యింది. అయినా పక్క పార్టీలోకి చూడకుండా మహేష్ గారు ఆ రోజు నుండి జనసేన పార్టీ తరఫున ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల అంకుటిల భావంతో ఎంత ఖర్చు అయినా పార్టీ కోసం నిలబడి అధికార పక్షంతో కలబడి తను ఆర్థికంగా ₹1,00,00,000 ఖర్చు పెట్టి మమ్మల్ని ప్రజల్ని నిరంతరం మన ప్రసంగాలతో పార్టీని అభివృద్ధి చేసి ఎంతో ఉత్తేజపరిచి మేము కూడా ఆర్థికంగా ఎంతో కొంత ఖర్చు పెట్టి మరి పార్టీ నిర్మాణం స్పష్టంగా చేయడం జరిగింది. 2024 ఈ ఎన్నికల సందర్భంగా తమరు మహేష్ గారికి సీటు లేదని చెప్పడం పట్ల మేము చాలా విచారం వ్యక్తం చేస్తూ, అంత గొప్పగా కష్టపడిన వ్యక్తికి ఈనాడు సీటు లేకపోవడం వలన రేపటి నాడు విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో మా భవిష్యత్తు గ్యారంటీ నాయకుడు లేడు రాడు అనే ఉద్దేశంతో నేను నా డివిజన్ అధ్యక్షులకి అట్లాగే క్రియాశీల సభ్యత్వానికి పార్టీకి రాజీనామా సమర్పిస్తున్నాను. నా రాజీనామాను అంగీకరించుకొని ముఖ్య హస్తాలతో వేడుకుంటున్నాను. ఇట్లా వరలింగి వెంకటరమణ అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం నగర కార్యదర్శి నా వేముల డివిజన్ అధ్యక్షుడు. అట్లాగే దగ్గర పెట్టుకుంటానండి. ఓకే, మనం ఎవరి అభిప్రాయం అని చెప్తాం. 49 తమారావు గారు.